జూన్ 30 వరకు ధాన్యం కొనుగోలు. పౌర సరఫరాల సంస్థ నిర్ణయం. ఇప్పటి వరకు 1838 కేంద్రాల్లో 95,131 టన్నుల కొనుగోలు చేసిరట. ఇక్కడ లెక్కలు బాగానే ఉంటాయి, లెక్కలు మంచిగా చెప్తారు ప్రభుత్వం. సరే రైట్, 1838 ఓపెన్ చేసిర్రు, 95,000 టన్నుల కొనుగోలు ధాన్యం చేసిర్రు. కానీ కొన్ని ఏవైతే వరి ధాన్యాలు కొనేటటువంటి దగ్గర ఉన్నదో ఇంకా మొదలు కాలేదట, మొదలు కాలేదు, చక్కగా కొంటలేరు, చక్కగా కాటా వేస్తలేరు అనేవి కూడా చాలా విమర్శలు ఉన్నాయి, చాలా విమర్శలు ఉన్నాయి. మంచిగా జరుగుతున్నాయి అంటే ఓకే, ఎక్కడైతే జరుగుతలేవు ఆ కొనుగోలు కేంద్రాల దగ్గర ఎక్కడైతే అవకతవకలు గందరగోళాలు జరుగుతూ ఉన్నాయో వాటి మీద జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టి, ఎందుకంటే వర్షాలు వస్తూ ఉన్నాయి, ధాన్యం చకచక కొనేయాలి. సరే పైసలు అనేది ఒకరోజు అటు ఇటు అకౌంట్లో పడతాయి, రైతుల దానికి ఇబ్బంది లేదు. కానీ ఎక్కడెక్కడైతే అశ్రద్ధ చేస్తూ ఉన్నాడు, అశ్రద్ధ చేసేటటువంటి కొనుగోలు కేంద్రాల దగ్గర మాత్రానికి కలెక్టర్లు దృష్టి పెట్టి తొందరగా కొనేటటువంటి ప్రయత్నం చేయాలి.